నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ నిమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్, జగన్ ఢిల్లీ వెళ్ళింది కేవలం వాళ్ళ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయనే ఆ అంశం మీద కాకుండా, అదేవిధంగా ఇండియా కూటమిలో చేరబోతున్నారని, దీని మీద వాళ్ళు చర్చలు జరుపుతున్నారని, ఇది ఒక పెద్ద ఎత్తున బాగా వైరల్ అవుతుంది. సో జగన్ కేవలం ఢిల్లీ వెళ్ళింది వాళ్ళ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయా, లేకపోతే ఇండియా కూటమిలో కలవబోతున్నారని? అసలైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి శిక్షలు పడే సమయం దగ్గర పడింది. ఆయన ప్రధాన కర్తవ్యం ఎందుకు ఊడిపోయానో రివ్యూ చేసుకోవడం కాదు, ఎలాగా ఈ శిక్షల నుంచి జైలుకి వెళ్లకుండా తప్పించుకోవాలా అని ఆయన ఇన్వెస్టిగేషను, ఆయన ఆరాటం, ఢిల్లీ వెళ్ళింది, కొంత ప్రయత్నాలు చేసింది. ముందు అది అంతే కదా. ప్రాణాలుంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అనుకోండి, 2 years మించిపోయినట్టయితే ఇంకా రాజకీయాలకు పనికిరాడు. ఇటువంటి బాధలన్నీ ఉన్నాయి కనుక వెళ్ళాడు. వెళ్తే ఈయన ఉద్దేశం ఏంటంటే, అంత బాగా చూసిన అమిత్ షా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతాడా, మోదీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతాడా అనేటువంటి ఆలోచనతో ఉండేవాడు మాట. నిజంగా మనం చెప్పుకున్నట్టే మోదీ ఎలాగ అపాయింట్మెంట్ ఇస్తాడు? నువ్వు తొడకొట్టి ఛాలెంజ్ చేసింది జనసేన, తెలుగుదేశం పార్టీలో మాత్రమే కాదు, కూటమిలో బీజేపీ పార్టీ ఉంది, మోదీ కూడా ఉన్నాడు కదా. అంటే ఆంధ్ర రాష్ట్రం రావణ కష్టం అయిపోతుంది, దమనకాండ జరుగుతుంది, 40 రోజుల్లో 36 హత్యలు జరిగాయి. ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలన విధిస్తే కానీ వీల్లేని సందర్భం. ఇట్లాంటి సందర్భంలో ఎలా సమాధానం చెప్పుకోలేకే ఇక్కడికి వచ్చానని చెప్పావు. చిలక పలుకులు బాగానే ఉన్నాయి. ఆ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు, ఆ ఫెయిల్ అయిన దాంట్లో మోదీ గారు కూడా ఉంటారు కదా. మరి ఆ రోజు వచ్చి ఎందుకు ఉంటారంటే, ఆ రోజు వచ్చి తెలుగుదేశానికి, జనసేనకి ఓటేమని చెప్పాడు కనుక ఇందులో మీ పాత్ర ఉంది అని చెప్పకనే చెప్పడం మాట. అది వాళ్ళకి మండుతుంది అన్నమాట. అసలు మేము తలుచుకోండి, అక్కడ మేము తలుచుకుంటే నువ్వు ఎక్కడుంటావు అనేటువంటి భావన వల్ల ఉంటుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి మోదీ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటారు? ఇవ్వలేదు. ఎవరు ఎందుకు ఇస్తారు? అదే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి భావన ఏంటంటే, ఎంతసేపు జనసేన, తెలుగుదేశం ఇటువంటి మారణకాండ చేస్తున్నారనే భావన అయింది. కానీ లిటరల్లీ సేయింగ్, అసలు మోదీ అంటే ముగ్గురు కలిసి గెలిచారు. ఒక గవర్నమెంట్ ఇక్కడ ఎన్నుకున్నారు, అక్కడ ఒక గవర్నమెంట్ ఎన్నుకున్నారు. అలయన్స్ దిశగా ధర్మాన్ని పాటించారు. ఇంతమంది తెలుగుదేశం వాళ్ళు, ఇంతమంది జనసేన వాళ్ళు, ఇంతమంది బీజేపీ వాళ్ళు. అలయన్స్ కదా. అంటే వీళ్ళకి ఎంత బాగుంది, వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో వాళ్ళకి అంతే బాధ్యత ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి మీ తాలూకు కూటమి దెబ్బతింది, పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని చెప్తే వాళ్ళు మండదండి. అంటే జగన్ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఎంపీలు కూడా మోదీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో అందుకని ఆ విధంగా చూసుకున్నా సరే, మరి జగన్కి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటారు? ఇవ్వరండి, ఇక అపాయింట్మెంట్ ఇవ్వరండి. అంటే వాళ్ళ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కూడా వాళ్ళకలే ఉన్నారు కదా. వీళ్ళు ఎవరున్నారండి? ఇప్పుడు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడు. కాదంటే జగన్ పార్టీలో రాజ్యసభ మెంబర్స్ మాత్రం ఉన్నారు. అదేదైనా పెద్దల సభలో ఏదైనా ఒక చర్చకు వచ్చినప్పుడు వాళ్ళు అపోజ్ చేస్తే చేయొచ్చు. కానీ పార్లమెంట్లో బిల్లు చెల్లిపోయినట్టయితే వాళ్ళతో పనే ఉంది. సహజంగా మెజారిటీ పార్ట్ ఆఫ్ ది ఒక బిల్లు ఏంటంటే, బిల్లు ఒక వారం రోజుల్లో పెట్టబోతాముగా అనగా వీళ్ళ తాలూకు అంటే బాగా నమ్మకమైన సిబ్బంది ఏంటంటే, ఇగో ఈ బిల్లు పెట్టబోతున్నాం మేము, దీనికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి మామూలుగా వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు. జనరల్గా ప్రధానమంత్రి పెట్టిన బిల్లు ఎవరు అబ్జెక్షన్ చేయరు. అంటే ఒక బిల్లు పాస్ చేస్తున్నాం అంటే వాడికి బ్రహ్మాండమైన సందడి. వాళ్ళందరికీ ఏదో తాయిలాలు ఉంటాయి. అర్థమైందా? బిల్లు ఊరకనే పాస్ చేయరు. బిల్లు పాస్ చేస్తే ఆ ఎంపీలందరికీ తాయిలాలు ఉంటాయి, ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా. అవి అండర్స్టూడ్. ఓకే. అందువలన ఇదేంటంటే, బిల్లు పాస్ చేయకుండా చూడాలన్నటువంటి ఆలోచన ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టయితే అది చెల్లదు అని చెప్తున్నాను నేను. తర్వాత ఏమో కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న గొడవ ఇంత అంత కాదు, డైరెక్ట్గా సోనియా గాంధీతోనే పెట్టుకున్నాడు అన్నమాట. అంటే నేను మీతో కలిసిపోతాను అని చెప్పినవాడు, ఆ సోనియా గాంధీ కొంతకాలం ఆగరా బాబు, ఎందుకు తొందరపడతావు, ఆ పరిపాలన అదంతా నేర్చుకో అని చెప్పినట్టు. అబ్బాయి రాజశేఖర రెడ్డి గారి శవం ఉంటుండగానే రాజకీయాలు చేసిన మహానుభావుడు కదా.
అందువల్ల నా ఓదార్పు అని బయలుదేరాడు. తప్పు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పింది మాట. నువ్వు నాకు చెప్పేది ఏమిటి, అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్కడ రెడీగా వైఎస్ఆర్ పార్టీ అనేది రిజిస్ట్రేషన్ చేసి ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఈంది కాదు కదా. వై అంటే యువజన, ఎస్ అంటే శ్రామిక, ఆర్ అంటే రాజశేఖర్ రెడ్డి పార్టీ మాట. కొనుక్కున్నాడు, దాన్ని పెట్టాడు. పెట్టి పాదయాత్ర చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహాలకు అందరూ తబ్బిబ్బైపోయి ఒక వేవులాగా వచ్చి ఓటేసేస్తారన్నమాట. ఆయనకి నిజంగా ఇంత వేవులో కూడా తెలుగుదేశం పార్టీకి 23 ఓట్లు పడితే జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చాయన్నమాట. దాని తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిపోయాడో ఆ తనలో ఉన్నటువంటి రాచరికపు వ్యవస్థ బయటికి వచ్చిందన్నమాట. ఆయన మనిషిని అనుకున్నట్టయితే నువ్వు నాకు కనిపించకూడదంటే కనిపించకుండా పోతాడు. అంతకంటే అర్థమయ్యేలా మనం చెప్పలేము. అందువల్ల ఆయన కొట్టడం కానీ లేకపోతే ఆ కంటికి ఎదురుగా కనిపించనీయడం కానీ సర్వసాధారణం. ఆయన అంటే డబ్బుతో దేన్నైనా కొనేయొచ్చినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన. ఇంకోటిసారి కాంగ్రెస్ నేతలతో ఆల్రెడీ చర్చలు అయితే ముగిసిపోయాయి. సో మరికొద్ది రోజుల్లో ఇండియా కూటమిలో కలవబోతున్నారు అనే వార్త కూడా బాగా పెద్ద. ఎలా కలుస్తారండి, ఎలా తీసుకుంటారండి? ఇప్పుడు ఈయన ఓడిపోయారు, గెలిచిన వాళ్ళైతే తీసుకుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అదేం లేదండి. అక్కడ నా అంచనాకి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగన్నే కలుపుకుంటే 3వ రోజునే జైల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళకు మరి కలుపుకున్న పవరు మోదీ గారి చేతిలో ఉంది కదా. ఎప్పుడు ఇంతకాలం నా కాలు పట్టుకున్నావు, ఈరోజు నీ స్వార్థం కోసం మా మీదే పోటీకి వస్తాం అనుకుంటాడు. ఇచ్చే అంటే ఫెయిల్ అంటారన్నమాట. అయిపోయింది కదా. అంటే రాజకీయాలు అలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డితో కలిస్తే మాత్రం మోదీ గారు కానీ అమిత్ షా కానీ ఎంత మాత్రం క్షమించరు. ఇక్కడ కూటమిలో లేకపోయినా మోదీకి అమిత్ షాకి ఆంతరంగిక మిత్రుడిగా ఇంతవరకు కొనసాగాడు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా ఈ 3000 వాయిదాలకు వెళ్లకుండా అంటే ప్రభుత్వ న్యాయ స్థానాన్ని ప్రొటెస్ట్ చేశాడు. అంటే ధిక్కరించాడు అన్నమాట. దానికి కూడా కేసులు ఉంటాయన్నమాట. ఈ తలనొప్పులన్నీ ఏదో డబ్బు ముడుపులు చెల్లించో ఎలాగో అంటే కేసులు పడకుండా జైలు శిక్ష లేకుండా చేస్తారనేటువంటి ఆస్తోని ఫ్రస్ట్రేషన్లో తిరుగుతున్నాడు. వాడు చెల్లి చెప్పినట్టుగా మైండ్ స్టేబుల్గా లేదు. లేకపోతే ఎవడైనా సరే ఆ హనీమూన్ పీరియడ్ అవ్వకముందే జంతర్ మంతర్కి వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడు జంతర్ మంతర్కి? అంటే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు అయిపోయినట్టయితే 4 సంవత్సరాలు పరిపాలన అంటే నెక్స్ట్ పార్టీ ప్రత్యర్థులు పేటరేగిపోతుంటే అది అది తట్టుకోలేక వెళ్తారన్నమాట. లేదా పాలకవర్గం పేటరేగిపోతున్నా సరే ఆపోజిట్ పార్టీలో ఎక్కువ వెళ్తారు. అది ఇప్పుడు ఈయన ఆపోజిట్ కాబట్టి వెళ్ళాడు. కానీ దిస్ ఈజ్ నాట్ ది ప్రాపర్ టైం. ఓకే, ఆయన ఏమి చూశారు కనుక అన్ని ఫేక్ మాటలు మాట్లాడితే ఆయన వద్ద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోద్ది. 36 హత్యలు అంటే చూపించారు, 10 హత్యలని చూపించారు కదా. అది లేకుండా ఈయన మొత్తం విశాఖపట్నాన్ని అంతా అమ్మేశాడు. 99,000 కోట్లు దాదాపు అమ్ముకున్నాడు. గవర్నమెంట్ ప్రభుత్వ అంటే భవనాలు అన్నింటినీ తాకడ పెట్టేశాడు అన్నమాట. లక్షల కోట్లు ఆయన తలకాయ మీద ఉన్నాయండి. ఎక్కడ పోతాడు, ఎక్కడ పారిపోతాడండి నేరాలు చేసి? అందువల్ల తప్పకుండా మాత్రం ఆ బైబిల్లోనే ఉంటుంది. అంటే తప్పు సరిదిద్దుకోవచ్చండి, నేరాలు శిక్షించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసింది పాపాలు. అంటే